హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే క్రిస్పీ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే తక్కువ టైంలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను పొటాటోస్ని తీసుకున్నాను. మీరు వీలైతే వ్యాక్స్ పొటాటోస్ని తీసుకోండి. చిప్స్ కానీ అలాగే ఇలా ఫ్రెంచ్ ఫ్రైసెస్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను నార్మల్ పొటాటోస్నే తీసుకున్నాను. నేను చూపించే విధంగా పీల్ ఆఫ్ చేసుకొని ఈవెన్గా కట్ చేసుకోండి. 1 ఇంచ్ విత్ ఉన్నటట్లు హైట్ కూడా ఉండేటట్లు చూసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా ఉంటాయి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని నేను మొత్తం అన్ని పొటాటోస్ని వేసి ఆ తర్వాత ఒక 3 మినిట్స్ కుక్ చేశానండి. 3 మినిట్స్ తర్వాత కంప్లీట్గా వాటర్ని డ్రైన్ అవుట్ చేసి బాగా కూల్ అయిపోయిన తర్వాతే నేను ఒక జిప్ బ్యాగ్ తీసుకొని అందులో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసాను. మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను అనమాట. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రీజర్లో పెట్టుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత నేను మీడియం ఫ్లేమ్లోనే నేను ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత నేను కొంచెంగా ఫ్రెంచ్ ఫ్రైసెస్ వేసుకొని ఇంకా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను. వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 2 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇలా నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు, లేదా అంటే పెరి పెరి మసాలాతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. చూసారా, చాలా తక్కువ టైంలో అందరికీ నచ్చే స్నాక్ రెడీ అయిపోయింది. అలాగే మీరు ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.